ఇవి జీవితాలు, ఇవి కష్టాలంటే. ఇవన్నీ చూస్తే భగవంతుడు మనకి ఆ తల్లి పడే యాతన అసలు వర్ణనాతీతం. ఏదో ఒక రకంగా నన్ను బాగు చేయండి, మా అమ్మ కష్టం తగ్గుతుంది అని. నాకు చాలా బాధొచ్చింది. ఏంటంటే, ఈ కాలకృత్యాలు అవసరం వచ్చినప్పుడు ఆ నవాల్ని పక్కకి తొలగించి, అసలు ఆ తల్లి జీవితం సృష్టించిన జైలు లాంటిది కింద పడిపోయి, ఎముక ఇక్కడంతా విరిగిపోయి, వాటిల్లో కారు పడినప్పుడు నరకయాతన పాపం. ప్రాణాలు అల్లాడిపోయి, అసలు కాళ్ళు లేవు సరిగ్గా. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ నెలలో కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది కదా. మీకు గుర్తుండే ఉంటుంది, 4-5 సంవత్సరాల క్రితం మన ఛానల్లో రుద్రాభిషేకం తేలిగ్గా ఎలా చేసుకోవాలి అనేది పెడితే, దాన్ని చూసి కొన్ని లక్షల కుటుంబాలు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష వేళ 5 నిమిషాల్లో రుద్రాభిషేకం చేసేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇన్నాళ్ళు మనం మందిరంలో ఉన్న శివుడికి పూజ చేసాము. ఈసారి పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే, రే మందిరంలో పూజ చేశారా, బాగానే ఉంది, ఈసారి నాకే ప్రత్యక్షంగా పూజ చేద్దురు అని చెప్పి ప్రత్యక్షంగా చేసే అవకాశం ఒకటి ఇచ్చాడు. ఏమిటండి ఆ అవకాశం? మనకి రుద్రంలో ఒక మంత్రం ఉంటుంది. నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ అని. అంటే పూర్తిగా పెరగని వాళ్ళు, దివ్యాంగులు, అలాగే మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ స్వరూపంలో ఉన్నది కూడా పరమేశ్వరుడే. వాళ్ళందరికీ నమస్కారం అని రుద్రం చెప్తుంది. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న సుబ్బారెడ్డి అనే సోదరుడు పరమేశ్వరుడు ఆ రూపంలో మన చేత సేవ చేయించుకోవడానికి కార్తీక మాసంలో వచ్చాడు. ఈ మాసంలో ఆ సోదరుడికి సహాయం చేద్దాం. అదే ఈ నెల మనం చేయబోయే నెలకో మంచి పని. వీళ్ళ ఊరు కడపకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. నాకు తెలిసి రైల్వే కోడూరు అని ఉంది, అక్కడి నుంచి అయితే ఒక 15-20 కిలోమీటర్ల దూరం. పేరు సుబ్బారెడ్డి. చిన్నతనంలోనే పాపం పోలియో వల్ల అసలు కాళ్ళు లేవు సరిగ్గాను. తర్వాత ఏమైందంటే, కొంచెం పెద్ద అయ్యాక కింద పడిపోయి ఎముక ఇక్కడంతా విరిగిపోయి ఇంకా పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు. పాపం లేవట్లేదు. కాలకృత్యాలు అన్నీ మంచం మీదే. పాపం తల్లి తండ్రి చూసుకునేవారు. ఎందుకంటే బిడ్డ ఎలా ఉన్నా సరే, ఏ వయస్సైనా తల్లికి తండ్రికి మాత్రం ఎప్పుడూ భారం కాదు కదా. దాంతో పాపం చూసుకునేవారు. వీళ్ళకి ఒక పొలం ఉండేదిట. చివరికి ఏదో ఒక రకంగా వైద్యం చేయిద్దాం అని చెప్పి ఆ తండ్రి ఆ పొలాన్ని కూడా అమ్మేసి ఎంతో కష్టపడినా సరే ఏం బాగుపడలా. కొన్నేళ్ల క్రితం వరకు తండ్రి ఉండి ఆ తర్వాత ఆయన కూడా కాలం చేశారు. ఆ తర్వాత నుంచి పాపం ఆ తల్లి పడే యాతన అసలు వర్ణనాతీతం. మీకు ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 6,000 పెన్షన్ వస్తుంది నెలకి. కానీ పాప 100% డిజేబుల్డ్, కానీ సర్టిఫికెట్లో అలా లేదు. 90%, 80% ఏదో రాసింది. అది 100% అని ఒక సర్టిఫికెట్ వస్తే కనుక అప్పుడు గవర్నమెంట్ నుంచి 10,000, 12,000 ఎంతో వస్తాయట. దాంతో ఎవరో డాక్టరు నేను పరిశీలించి ఆ సర్టిఫికెట్ ఇస్తాను, ఫలానా రోజు రాయచోటి అనే చోటుకి రండి అని చెప్పారు. ఆ చోటు వీళ్ళు ఉండే పల్లెటూరు నుంచి 80 కిలోమీటర్ల దూరం. వీళ్ళు ఫోన్ చేస్తే తప్పకుండా ఆ రోజు ఉదయం ఈ టైంకి రండి, నేను చేసి పెడతాను సర్టిఫికెట్ అంటే వెళ్దాము అని నిశ్చయించుకున్నారు. కానీ ఎలా వెళ్తారు 80 కిలోమీటర్ల దూరం? ఆ తల్లి తల తాకట్టు పెట్టి ఒక ట్యాక్సీ మాట్లాడింది. ఎన్ని వేలు అవుతుందో మీకు తెలుసు కదా. ఆ తరువాత కష్టపడి ఎత్తి ఆ ట్యాక్సీలో కూర్చోబెట్టి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని కొన్ని గంటల పాటు ప్రయాణం, గతుకులు వాటిల్లో కారు పడినప్పుడు నరకయాతన పాపం. ప్రాణాలు అల్లాడిపోయి చివరికి అంతా కష్టపడి ఆ రాయచోటికి వెళ్ళారు, ఆ హాస్పిటల్కి. వెళ్ళాక ఏమై ఉంటుంది చెప్పండి చూద్దాం, ఆలోచించండి. ఏమైందో తెలుసా? ఆ డాక్టర్ ఆ రోజు క్యాజువల్ లీవ్ తీసుకున్నారు. ఎంత బాధాకరం అది. అసలు ఆ ప్రయాణ యాతన, దానివల్ల మళ్ళీ అంత కష్టపడి వెనక్కి వచ్చేసరికి ఆ అనారోగ్యం తగ్గడానికి ఒక 5 రోజులు పట్టింది. పాపం ఆ సోదరుడికి మాతో కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడాక నాకు ఆయాసం వచ్చేస్తుందండి, ఇంక నేను మాట్లాడలేను, ఏమనుకోకండి అంటాడు. అలాంటిది పాపం అంత దూరం వెళ్ళొచ్చేసరికి ఎంత నరకయాతన. ఆ డాక్టర్కి క్యాజువల్ లీవే, కానీ పాపం వీళ్ళకి మాత్రం నరకం. దివ్యాంగులతో వాళ్ళ విషయంలో చూస్తూ ఉండే కొద్దీ మనకి ఏది క్యాజువల్గా తీసుకోకూడదు అని అనిపిస్తుంది. గతంలో నేను రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి వెళ్ళినప్పుడు ఆ మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి 3.5 ఏళ్ళు అయినా మంచం మీద ఉన్నారు కదా, చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోయాయి. అప్పుడు ఆ వీల్ చైర్‌లో తీసుకువెళ్ళి పడిన కష్టానికి ఇప్పుడు ఎక్కడికైనా రైల్వే స్టేషన్‌కి కానీ, బస్ స్టాండ్‌కి కానీ, ఏదైనా కళ్యాణ మండపానికో, గుడికో వెళ్తే మొట్టమొదట మెట్ల దగ్గరికి రాగానే ఇక్కడ ర్యాంప్ ఉందా అని
చూడబుద్ధి వస్తుంది. అదేమిటి అంటే ఒక రకమైన మైండ్ సెట్. దివ్యాంగుల విషయంలో మాత్రం ఎప్పుడూ ఏది క్యాజువల్‌గా తీసుకోకండి. సర్లేండి ఇలాంటివి చెప్తూ పోతే వాళ్ళ జీవితంలో ఎన్ని సంఘటనలో గానీ, పాపం 30 ఏళ్ల వయస్సున్న కొడుక్కి ఆ తల్లి కాలకృత్యాలు అన్నీ ఆవిడే తీర్చాలి. ఎందుకంటే ఎత్తుకుని టాయిలెట్‌కి తీసుకువెళ్ళలేరు. చివరికి వీల్ చైర్‌లో గూడా కూర్చోబెట్టలేరు ఆ తల్లి ఎత్తుకుని. అక్కడ నవారు మంచం ఒకటుంది, ప్లాస్టిక్ నవారుది. దాని కింద ఒక టబ్బు పెట్టారు. ఈ కాలకృత్యాలు అవసరం వచ్చినప్పుడు ఆ నవారుని పక్కకి తొలగించి, అసలు ఆ తల్లి పడే యాతన వర్ణనాతీతం. మాటల్లో చెప్పలేను నేను. మనం చిన్న చిన్న బాధలకి జీవితంలో ఆత్మహత్యలు చేసేసుకుందాం అనుకుంటాం గదా! బయటికొచ్చి చూడండి. ఇవి జీవితాలు, ఇవి కష్టాలంటే. ఇవన్నీ చూస్తే భగవంతుడు మనకి ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చాడో అప్పుడు తెలుస్తుంది. అయినా సరే ఇలాంటి వాళ్ళు కూడా బతకాలి, ఏదో ఒకటి సాధించాలి అనే తపనతోనే ఉంటున్నారు. అది స్ఫూర్తి అంటే. మేము అక్కడికి వెళ్ళలేదు గానీ సుశీల అతనితో ఫోన్‌లో మాట్లాడింది. ఫోన్‌లో మాట్లాడినప్పుడు చూస్తే పాపం రోజంతా ఇంక మంచానికే పరిమితం. జీవితం సృష్టించిన జైలు లాంటిది ఆ మంచం. విధి సృష్టించిన జైలు. "నాయనా ఏం చేస్తావు నువ్వు" అని అడిగితే ఎంత ఉత్సాహంగా చెప్పాడో. "నేను కవిత్వం రాస్తానమ్మా, పాటలు కూడా పాడతానంటూ" చక్కగా కవిత్వం చెప్పాడు తను రాసింది. ఇదిగో ఇక్కడ ప్లే చేస్తున్నాను. తన గొంతులోనే మీరు వినండి. అద్భుతంగా అనిపిస్తుంది. చల్లని గాలిని చూడు, పచ్చని పైరును చూడు, వెన్నెల వెలుగును చూడు, వెలుతురునిచ్చే రవిని చూడు, నీడనిచ్చి చెట్టును చూడు, చెట్టుపైన పిట్టను చూడు, ఆకాశ వర్ణమును చూడు, భూలోక విన్నారా? చూడండి ఇందులో నీడనిచ్చే చెట్టు చూడు, చెట్టు పైన పిట్టని చూడు. ఏముందండి ఇందులో అద్భుతం? ఇవన్నీ సామాన్య విషయాలే కదా అనుకుంటాం. ఏమిటి ప్రత్యేకత అని. ఆలోచించండి ఒక్కసారి. అతను ఆ మంచానికే పరిమితం అయిపోతే, ఆ కిటికీలోంచో, ఆ తలుపులోంచో అతనికి కనిపించేది ఇంత ప్రకృతి మాత్రమే. ఒక చెట్టు, ఒక పిట్ట. అవే మనకి సామాన్యం అనుకుంటాం కానీ అతనికి అపురూపం. కొత్త పెట్టొచ్చి ఆ చెట్టు మీద వాలితే ఒక కొత్త అతిథి వచ్చినట్టే. దాన్నే గమనించుకుంటూ అతను మనస్సులోంచి రాసుకున్న కవిత్వం అది. వయస్సు ఎంత మీది? అలాగే మీ నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు అంటే, ఇలాంటి క్వశ్చన్లు కాలానికి సంబంధించినవి ఏం అడిగినా ఒక్క నిమిషం అలా బ్లాంక్ అయిపోతాడు. ఎందుకంటే పాపం సంవత్సరాల తరబడి మంచం మీద ఎన్ని రాత్రులు, పగళ్ళు, ఎన్ని నెలలు, వారాలు, ఎన్నేళ్ళు గడిచాయో పాపం తెలియదసలు. పాటలు పాడతాడట. మేము ఏదైనా పాట పాడినైనా వింటాము అంటే, ఏదో ఒక సినిమా పాట పాడేయకుండా చక్కగా దేశభక్తి గీతం పాడాడు. ఎంత సంతోషం వేసిందో. అలాగే మంచం పక్కనే రామాయణం శబ్దరత్నాకరం. రామాయణం అస్తమానం చదువుకుంటాడట. నాకు బాలేనప్పుడల్లా రామాయణం చదువుకుంటానండి. అలాగే నాకు తెలుగు భాష అంటే ప్రేమ. అందుకని శబ్దరత్నాకరం చదువుకుంటూ ఉంటా అన్నాడు. ఒకటేమో దైవం మీద ప్రేమ అయితే, ఒకటి భాష మీద ప్రేమ. "నీకేం సహాయం చేయగలమయ్యా" అని అడిగాం. అంటే మేము ఏ సహాయమైనా చేసేద్దాంలే అన్న ధీమాతో అడిగాం. అతని పరిస్థితి చూసి ఆ వెర్రి ధీమాతో అడిగాం. వెంటనే అన్నాడు, "నేను నా తల్లికి సహాయం చేయాల్సిన వయస్సండిది. దురదృష్టవశాత్తు నా తల్లి నాకు చేస్తోంది. చూడలేకపోతున్నానండి ఆ బాధ. ఆ బాధ తీర్చండి. ఏదో ఒక రకంగా నన్ను బాగు చేయండి. మా అమ్మ కష్టం తగ్గుతుంది" అన్నాడు. నాకు చాలా బాధొచ్చింది. ఏంటంటే ఎన్ని వేలు, లక్షలు ఎంత ఖర్చు పెట్టినా సరే అది తీర్చగలం ఆ బాధ మనం. భగవంతుడి అధీనంలో ఉన్నది గదా! ఇంకా దానికి తోడు ఈ బాధలన్నీ ఒక ఎత్తైతే ఇంకా చూడండి ఇంకో కష్టం. పాపం ఆ తల్లికి వినిపించదు. అసలు ఎంత కష్టం ఆలోచించండి. ఈయనేమో పాపం ఈ మంచం మించి కదలలేడు. ఆ తల్లి ఆ వంటింట్లో వండుకుంటుందనుకోండి. తల్లిని అర్జెంట్‌గా పిలవాలి అంటే ఆ తల్లికి వినిపించదు. మళ్ళీ ఆ తల్లి వచ్చేదాకా ఆగాల్సిందే. దేవుడా తీసుకొచ్చి ఇలాంటి కష్టాలన్నీ ఒకే చోట పెడతావా అనిపిస్తుంది. వింటే గుండెలు పిండేసినట్టు అయిపోతుంది. సరే, ఇంతకీ ఇతని విషయంలో మేము గమనించిన సమస్యలేమిటి అంటే, మొట్టమొదటిది వాళ్ళ ఇల్లు అలా కారిపోతుంది వర్షం వస్తే. పాపం పైనంతా ఏదో షీట్ ఉంది. దానిపైన ప్లాస్టిక్ షీట్స్ అవన్నీ వేసుకున్నా సరే వర్షం వస్తే మాత్రం విపరీతంగా కారిపోతుంది. అతను బాధగా చెప్పిన ఒక మాట ఏమిటంటే, "ఎన్నో కవితలు రాసుకున్నానండి నేను. అవన్నీ వర్షానికి తడిసిపోయి, కొన్నిసార్లు ఇంట్లోకి నీళ్ళొచ్చి తడిసిపోయేవన్నీ పోయేయండి" అని. వర్షం వస్తే ఆ మంచం మీద ఉంటే అలా ధారలు కారిపోతూ ఉంటాయట. ఈ సమస్య అయితే మనం ఖచ్చితంగా తీర్చగలం గదా! అందుకని అదొకటి చేద్దాము. మాకు సంతోషం కలిగింది ఏమిటంటే, అంత చిన్న ఇల్లా అయినా సరే ఆ ఇంట్లోనే ఒక చిన్న గది, దేవుడి గది కింద పెట్టుకున్నారు. ఎంత శుభ్రంగా, ఎంత భక్తిగా ఉంచారో చూస్తే ముచ్చటేసింది. అందుకని మొట్టమొదటి సమస్య ఖచ్చితంగా తీరుద్దాం ఆ ఇంటికి సంబంధించింది. రెండోది పాపం అతను పడుకుని బెడ్ సోర్స్ అంటారు. అవన్నీ కురుపులొచ్చేసాయి. ఎలాగైనా పరిష్కరించాలి. ఎయిర్ బెడ్ అలాంటివి పెట్టొచ్చు కానీ, ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది చూడండి ఆ మంచం నవారుని అలా పక్కకి జరిపి చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎయిర్ బెడ్ లాంటివి పెడితే అది కుదరదు. పోనీ
కమ్మోడు ఉన్న ఒక వీల్ చైర్ లాంటిది కొనిద్దామా అంటే ఆ తల్లి అందులోకి ఎక్కించడమే చాలా కష్టమైన పరిస్థితి. మేము కూడా మా ట్రస్ట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో ఆలోచిస్తున్నాం ఏం చెయ్యాలి అని. ఇది ఇంకొక సమస్య. ఇంకా మూడోది ఏమిటంటే అతని జీవితం, అతని ప్రపంచం ఏమిటి అంటే కవిత్వం, పాటలు. ఆ జీవితం అంతటిని దాంట్లోనే గడుపుతున్నాడు. ఆ రంగంలో అతనికి సహాయం చేసేలాగా, ఎంకరేజ్ చేసేలాగా ఏదో ఒకటి చెయ్యాలి అని తీర్మానించుకున్నాం. అది కూడా ఆలోచిస్తున్నాం. ఇంకా నాలుగవది అతనికి బాగా అవసరమైంది ఏంటంటే ఏదో ఒక రకంగా 100% వైకల్యం ఉన్న సర్టిఫికెట్ సంపాదించగలిగితే బాగుంటుంది. కానీ ప్రభుత్వంతో పనులు అంత తేలికైనవి కాదు కదా. గతంలో నాగలక్ష్మి సతీష్ గురించి వీడియో చేశాం కదా. అప్పుడు ఔత్సాహికులు చాలామంది వచ్చారు, మేము సర్టిఫికెట్ ఎలాగైనా సంపాదించి పెడతామండి, మాకు గవర్నమెంట్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. కానీ ఇన్ని నెలలైంది కానీ ఇప్పటిదాకా సర్టిఫికెట్ రాలే వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా మేము ప్రయత్నిస్తాం కొంతమంది అఫీషియల్స్ ద్వారా, కానీ అది అనుమానమే, చూడాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ విషయం మనకి ఎలా తెలిసింది ఇంత దూరంగా రిమోట్ పల్లెటూరులోంచి అంటే, మన సబ్స్క్రైబర్ రామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి ఇది చూపించి అతన్ని చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోందండి సుబ్బారెడ్డిని, ఎలాగైనా సరే వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలండి అని చెప్పి మమ్మల్ని అడిగాడు. అప్పుడు మా టీం అక్కడికి వెళ్ళారు. మా అడ్మిన్ టీంలోంచి వెళ్ళిన అబ్బాయి అయితే అయ్యి బాబోయ్ చూస్తే హృదయ విదారకంగా ఉందండి పరిస్థితి అని. అసలు ఇటువంటిది మా దృష్టికి తెచ్చినందుకు ఆ రామ్ అనే సబ్స్క్రైబర్కి, వాళ్ళ కుటుంబానికి ఆశీస్సులు. అలాగే మా టీం కూడా పాపం ఎక్కడికి వెళ్ళినా ఆసక్తితో వెళ్తూ ఉంటారు అబ్బాయి, వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు. సరే, ఈ నెల కార్తీక మాసం, ఈ రూపంలో ఉన్న శివుడికి సహాయం చేద్దాం. శివుడికి అభిషేకం అంటే ఇష్టం కదా, మనం ప్రతిరోజు సాయంత్రం చేస్తాం. కానీ పాపం ఈ శివుడు మాత్రం వర్షం వస్తే భరించలేకపోతున్నాడు. అందుకని ఆ ఇంటి రిపేరు అదొకటే కాదు, అతనికి ఆనందాన్ని కలిగించే అన్నీ కూడా చేద్దాం. ఈసారి మనం ట్రస్ట్ తరఫున చేయబోయే శివ పూజ ఇదే. మరి ఏకాదశ రుద్రులు ఉన్నారు కదా, అందుకని అర్చనగా మొట్టమొదట మా జీతంలోంచి 11,000 తీసి ట్రస్ట్లో వేస్తున్నాం. ఏదో ఒక రకంగా ఈ కన్నీటి శివుడు ఆనందిస్తే ఆ కైలాస శివుడు కూడా ఖచ్చితంగా ఆనందిస్తాడు. దాంతోపాటు మనం చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది. మేము మీరందరూ కూడా కార్తీక మాసంలో ఏమిటండి అంటే, రుద్రంలో ఒక మంత్రం ఉంది, అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షసతే శుధే నిశీర్య శల్యానాం ముఖా శివోన సుమనాభవా అని. అంటే ఏమిటంటే, పరమేశ్వర నీ వాడి అయిన బాణాలు మా వేపుకి గురి పెట్టావు కదా, పెట్టకు స్వామి, తీసేయవి, దాని ముళ్ళు అసలు మాకు చూపించకు, అది కనిపించకుండా నీ అమ్ముల పొదలో దాచేయి, మా అపరాధాల్ని క్షమించి శాంతించి మమ్మల్ని అనుగ్రహించు, ఆ ఉగ్రరూపం వద్దు స్వామి అని రుద్రంలో చెప్తారు. ఈశ్వరుడు అసలు మన వైపు బాణం ఎందుకు ఎక్కువ పెడతాడు అంటే, మన కర్మలకి అనుగుణంగా మనం అలాంటి కర్మలు చేస్తే ఆ రకంగానే ఉంటుంది ఆ ఫలితం కదా. కానీ ఈ సోదరుడు సుబ్బారెడ్డి విషయంలో మాత్రం ఈశ్వరుణ్ణి శాంతించమని ప్రతిరోజు కూడా అభిషేకం చేసేటప్పుడు మన లక్షల మంది అందరం కూడా అదే కోరుకుందాం, పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. శివాయ నమః. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, డొనేషన్స్ పంపించి ట్రస్ట్కి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు వీలుంటే కనుక వెబ్సైట్ ద్వారా పంపించండి. వెబ్సైట్ ద్వారా పంపిస్తే మీకు ఒక్క నిమిషం అక్కడ వెయిట్ చేస్తే చాలు, రసీదు వచ్చేస్తుంది. దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా దొరుకుతుంది. అందుకని డొనేషన్ ఇచ్చేవాళ్ళు వీలున్నంత వరకు వెబ్సైట్ ద్వారా ప్రయత్నించండి. అదేమంత కష్టమైన పని కాదు. ఒక 5-6 వివరాలు ఇస్తే అక్కడి నుంచి డొనేట్ చేయొచ్చు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susila.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.